టచ్ లో ఉన్నది ఎవరు? చాంతాడంతా ఉన్న లిస్ట్ లో పేర్లు ఎవరివి? కవిత కావాలని లీక్ చేశారా? మైండ్ గేమా? పార్టీపై నిర్ణయం తీసుకోలేదంటూనే సంప్రదింపులు, కేసీఆర్ మాదిరి చర్చలు సమావేశాలు, గులాబీ అధిష్టానం సైతం ఆరా కాంగ్రెస్ లో చేరును అంటూ ఆమె కొత్త పార్టీ పెడుతుందా లేకపోతే ఇంకేం చేస్తుంది అని కూడా కొంత గందరగోళం నెలకొన్న విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ సో ఆమె ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సంచలనంగా మారుతున్నది కూడా. సో ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తారేమోననే భయం నాయకులు కలవరపెడుతున్నది. బీఆర్ఎస్ ప్రతిపక్ష అధికార పార్టీ అని తేడా లేకుండా విమర్శలు చేస్తున్నారు. తాజాగా కవిత మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యాయి. ఆ నేతలు ఎవరు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వీడాలనుకుంటారు? ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు అనేది చర్చకు దారితీసింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇక్కడ 100% కవితకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది అసంతృప్తులు టచ్లో ఉన్నారు. సో ఆమె పార్టీ పెడితే ఆమె తోటి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలా కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా. సో మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఆమెతో చాలా మంది చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. లిస్టులో ఉన్నదారు బీఆర్ఎస్ బహిష్కరణ తర్వాత పార్టీని పెట్టబోనంటూనే కవిత సంప్రదింపులు చేస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీ నేతలతో సైతం ఆమె సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేరుగా కలవడం, మరికొందరు ఫోన్లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు తెలిసింది. శనివారం కవిత మీడియా ప్రజలతో చిట్ చాట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారని, వారి లిస్ట్ చెప్పాలంటే చాంతనంత ఉందని, అది సమయం వచ్చినప్పుడు చెబుతానని స్పష్టం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో దీనిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కవిత చర్యలపై బీఆర్ఎస్ ఫోకస్. ఏం చేస్తారు చేసుకొని రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్న కవిత, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత తన భవిష్యత్ కార్యాచరణ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నేర్చుకున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తన పాత్ర ఏ విధంగా ఉండాలి? ప్రస్తుతం వాస్తవంగా బతుకమ్మ కార్యక్రమాలతోటి కొంత గ్రౌండ్లోకి జాగృతి వెళ్తుంది, 100% అది వాస్తవం. సో దాని తర్వాత ఆ కార్యక్రమాలు సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ పొలిటికల్ పార్టీ పెట్టాలా వద్ద అనేది నిర్ణయానికి వస్తుంది. సో ఆమె చాలా రకాలుగా ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతోటి ప్రజలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత, కవులు, సాహితీవేత్తలు, కార్మికులు ఇలా సమాజంలోని సుమారు 25 వర్గాల వారితో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ కూడా ఎట్లా చేసిండు, సో ఆమె కూడా అదే విధంగా పోదామనేటువంటి ప్లాన్లో ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో చూద్దాం, కొన్ని రోజులు అయితే కానీ దీనిపైన క్లారిటీ రాదు ఈ అంశం పైన.